అందరికీ నమస్తే. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏం నడుస్తుందంటే సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ బట్టి. బట్టిపైకి కొంతమంది మంత్రులను ఉసుగొల్పేసిండు రేవంత్ రెడ్డి. ఉసుగొల్పేస్తే వాళ్ళు బట్టి మాటలు ముందు పడకుండా, బట్టి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా ఏం చేయాలని చేస్తున్నారు. నా వెనుక కనిపిస్తున్న పోస్టర్ కూడా అదే. బట్టి విక్రమార్క వర్సెస్ శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఏంది వీళ్ళు ఏం చేస్తున్నారు? బట్టి ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నారు? బట్టి చెప్పిన ఒక విషయం మీకు గుర్తుండాలి. డిసెంబర్ 28 కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమైన దినం. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు రైతు కూలీలకు వాళ్ళు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు కదా, వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడతాయని బట్టి విక్రమార్క ప్రకటించిండు. అది ఈరోజు ప్రకటించలే, దాదాపు 1 మంత్ బ్యాక్ ఖమ్మంలో ప్రకటించిండ్రు. అప్పటి నుంచి బట్టి విక్రమార్క ఈ విషయం గురించి, రైతు కూలీలకు 12,000 రూపాయల గురించి కనీసం 7-8 సార్లు చెప్పిండు. 7-8 టైమ్స్ త్వరలో రైతు కూలీలకు డబ్బులు ఇవ్వబోతున్నాం అని బట్టి విక్రమార్క చెప్పిండు కదా. మరి 28కి డబ్బులు వచ్చినాయా? ఎవరి అకౌంట్లో డబ్బులు వచ్చినాయా? రైతు కూలీలు ఎలిజిబిలిటీ ఎవరో కనీసం తేల్చిండ్రా లెక్క? బట్టి విక్రమార్క చెప్పిండు కాబట్టి ఈ అంశం ముందు పడకూడదు అని రేవంత్ రెడ్డి అండ్ కో ప్లాన్ చేసింది. ఏంది బట్టి విక్రమార్క ఎందుకు చెప్పిండంటే, రైతు బంధు విషయంలో బట్టి విక్రమార్కను ఇన్వాల్వ్ కానియట్లేదు. రుణమాఫీ విషయంలో ఎవరు మాట్లాడినరు? రుణమాఫీ విషయంలో మాట్లాడింది సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు. రైతు భరోసా విషయంలో ఎవరు మాట్లాడుతున్నారు? రైతు భరోసా విషయంలో తుమ్మల నాగేశ్వరరావు అండ్ కో మాట్లాడుతున్నారు. నేను ఒక డిప్యూటీ సీఎంని అయ్యుండి, ఉప ముఖ్యమంత్రిని అయ్యుండి, నాకు చెప్పకుండానే ఒక ఫైనాన్స్ మినిస్టర్ని అయ్యుండి, నాకు చెప్పకుండానే రుణమాఫీ మీద 1,00,000 స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. నాకు సంబంధం లేకుండానే, నాకు చెప్పకుండానే, నాతో మాట్లాడకుండానే రైతు భరోసా మీద స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలా? నిజానికి రైతు భరోసా మీద వీళ్ళు చెప్పింది ఏంది? రైతు భరోసా సబ్ కమిటీకి చైర్మన్ ఎవరు? బట్టి విక్రమార్క. కానీ బట్టి విక్రమార్క రిపోర్ట్ ఇవ్వకుండానే, రిపోర్ట్ తయారు చేయకుండానే, వీళ్ళెవ్వరు సహకరించకుండానే బట్టి విక్రమార్క ఒక్కడే రిపోర్ట్ తయారు చేయలేడు కదా. బట్టి విక్రమార్క రిపోర్ట్ తయారు చేయకపోవడం కారణం ఏంటంటే, మిగతా 3 సభ్యులు సహకరిస్తలేరు, వాళ్ళు దొరుకుతలేరు. ఎందుకు దొరుకుతలేరు అని అంటే, బట్టి విక్రమార్క అనేది ఏది ముందుకు పడొద్దు. ఇప్పుడు బట్టి విక్రమార్క ఫెయిల్ అయిపోయింది కదా, రైతు కూలీల విషయంలో బట్టి విక్రమార్క ఫెయిల్ అయిపోయాడు. బట్టి విక్రమార్క ఫెయిల్ కావాలని, జనాల్లో చర్చ జరగాలనేదే రేవంత్ అండ్ కో భావిస్తున్నది. అందుకే డిసెంబర్ 28కి రైతు కూలీలకు డబ్బులు రాలేదు. ప్లస్ ఇప్పుడు రైతు భరోసా కాడికి వచ్చింది. రైతు భరోసా దగ్గర ఏంది? రైతు భరోసా బట్టికి సంబంధం లేదు. బట్టి ఎప్పుడు రైతు భరోసా గురించి మాట్లాడతలేడు. కానీ రైతు భరోసా సబ్ కమిటీకి చైర్మన్ బట్టి విక్రమార్క. బట్టి విక్రమార్క రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ఆధారంగా అసెంబ్లీలో చర్చ జరగాలి. అసెంబ్లీలో చర్చ జరిగిందంటే ఆల్మోస్ట్ విధి విధానాలంతా రెడీ కావాలి. కానీ బట్టి విక్రమార్కకు సంబంధం లేకుండానే అసెంబ్లీలో రైతు భరోసా మీద చర్చ పెట్టిండ్రు. అసలు సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వకుండానే, సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పైన అసెంబ్లీలో చర్చ జరగాలి, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదని. కానీ రిపోర్ట్ లేకుండానే అసెంబ్లీలో చర్చ జరిగింది. అందులో బట్టి విక్రమార్క పార్టిసిపేట్ చేయలేదు. బట్టి విక్రమార్క రైతు భరోసా గురించి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, ఆయన మాట్లాడలేదు. రైతు భరోసా మీదనేమో ఒక సబ్ కమిటీకి చైర్మన్ అయి ఉండి నన్ను మాట్లాడనియ్యరా అన్న ఒక దాంతో ఈ కూలీల విషయంలో, కూలీలకు సంవత్సరానికి 12,000 ఇచ్చే విషయంలో, వ్యవసాయ కూలీలకు విషయంలో బట్టి విక్రమార్క ఇనిషియేషన్ తీసుకున్నాడు. నాకు సంబంధం ఉన్న విషయంలోనే నాకు మాట్లాడనియలేదు, ఇప్పుడు నేను ఈ విషయం మాట్లాడతా, రైతు కూలీల గురించి మాట్లాడతా అని బట్టి విక్రమార్క తీసుకుంటే, బట్టి విక్రమార్క ఎట్లయినా ఫెయిల్ కావాలనే ఉద్దేశంతోన మిగతా 3 సభ్యులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళు 3ని సీఎం రేవంత్ రెడ్డి ఎగేస్తే బట్టి విక్రమార్కను ఫెయిల్ చేసి పడేసిండ్రు. బట్టి ఏం తక్కువ తిన్నాడా? బట్టి కూడా వీళ్ళు కౌంటర్ చేసిండ్రు. ఏం కౌంటర్ చేసిండు? 4వ విడత డబ్బులు మీకు గుర్తుందా? రుణమాఫీ 4వ విడత డబ్బులు ఎన్ని వేల కోట్ల రూపాయలు? 3,770 కోట్ల రూపాయలు. ఆ డబ్బులు చెక్ ఇచ్చిండ్రు. ఎక్కడిచ్చిండ్రు? సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్లో, మా జిల్లాలోనే నవంబర్ 30న సమావేశం పెట్టి, రైతు పండగ అని ఒక సభ పెట్టి, ఆ రైతు పండుగ సభలో ఒక పెద్ద చెక్కు పట్టుకొని, ఈ చెక్కు రైతుల రుణమాఫీ కోసం 4వ విడత ఇస్తున్నామని చెప్పిండ్రు. నవంబర్ 30న ఇస్తే డిసెంబర్ 30 వచ్చినా ఇప్పటి వరకు ఆ డబ్బులు ఎక్కడ క్రెడిట్ కాలేదు. ఆ డబ్బులు ఎందుకు రాలేదు, డబ్బులు ఎందుకు ఇవ్వలేదు అంటే దానికి ఏం సమాధానం లేదు. ఆ డబ్బులు రాలేదు.
ఆ డబ్బులు రాకపోవడానికి కారణం బట్టి విక్రమార్కనే. ఆయన డబ్బులు అడ్జస్ట్మెంట్ చేస్తలేడు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయ్యిండి డబ్బులు అడ్జస్ట్ చేసి ఇప్పటికీ చెక్ రిలీజ్ చేసి ఉండాలి, కానీ చెక్ రిలీజ్ చేయలేదు. చెక్ రిలీజ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే రుణం ఆయనను రైతు భరోసా విషయంలో మాట్లాడే అవకాశం ఇస్తలేరు. రైతు భరోసా విషయంలో అసలు రిపోర్ట్ నన్ను అడగకుండా వీళ్ళు ముగ్గురు అడ్డం పడుతున్నారు రిపోర్ట్ తయారు చేయకుండా అనేది బట్టి విక్రమార్క వర్గంలో ఉన్న ఒక టాక్. అందుకే రుణమాఫీ చెక్కు పెద్ద చెక్కు మనకు అనిపించింది, కానీ ఇప్పటిదాకా లిస్టులు వచ్చినాయి, కానీ రుణమాఫీ డబ్బులు ఎవరి అకౌంట్కి రాలేదు. ఇప్పుడు ఏం నడుస్తుందంటే రేవంత్ రెడ్డి వర్సెస్ బట్టి. రేవంత్ రెడ్డి చెప్పినాయి బట్టి ముందర వన్నీయడు, బట్టి చెప్పినాయి రేవంత్ రెడ్డి ముందర వన్నీయడు. రేవంత్ రెడ్డి తరఫున ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు. ఈ ముగ్గురు మంత్రులు బట్టి విక్రమార్కను ఫెయిల్ చేయడానికే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. బట్టి విక్రమార్క వ్యవసాయ కూలీలకు డబ్బులు అయినప్పుడల్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు తెర మీదకి వస్తారు. వాళ్ళు తెర మీదకి వచ్చి వాళ్ళు మేము రుణమాఫీ ఇస్తున్నాం, రుణమాఫీ చెక్కులు తయారు చేస్తున్నాం, రుణమాఫీ అయిపోతుంది అంటారు. లేకపోతే రైతు భరోసా మీద మేము మాట్లాడుతున్నాం, సంక్రాంతికి రైతు భరోసా ఇస్తాం, సంక్రాంతి అయిపోయినాక రైతు భరోసా ఇస్తాం, ఇట్లాంటి కామెంట్లతో కౌంటర్ ఇచ్చుకుంటూ వచ్చారు. వీళ్ళిద్దరు కౌంటర్లు ఎన్కౌంటర్లు ఏమున్నావో కానీ ఇద్దరు కూడా రైతు సబ్జెక్టు విషయంలోనే ఉన్నారు. ఒకటి రైతులకు రుణమాఫీ, రెండు రైతులకు రైతు భరోసా, మూడవది వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు. ఈ మూడు ముందర పడకుండా రేవంత్ రెడ్డి వర్సెస్ బట్టి విక్రమార్క. రేవంత్ రెడ్డి తరఫున ముగ్గురు మినిస్టర్లు, యువతల బట్టి విక్రమార్క అందరూ కలిసి ఈ మూడు విషయాలను ముందు పడకుండా చేస్తున్నారు. అందుకే ఇప్పుడు క్యాబినెట్లో కానీ గవర్నమెంట్లో జరుగుతున్న చర్చ ఏంటంటే బట్టి విక్రమార్క అనేది ఏది కూడా రేవంత్ రెడ్డి ముందర వన్నీయాడు, రేవంత్ రెడ్డి చెప్పేది ఏవి కూడా బట్టి విక్రమార్క ముందు వన్నీయాడు. ఇద్దరి మధ్యలో లాస్ట్కి రైతు సమస్యలు లేకపోతే రైతులకు ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలెత్తలేవు. మనం చూస్తే 3 వరుసలు చూడండి. ఇప్పుడు రుణమాఫీ చెక్కు పాస్ కాలేదు, డిసెంబర్ 28న వ్యవసాయ కూలీలకు డబ్బులు రాలేదు, ప్లస్ రైతు భరోసా విషయంలో ఇప్పటివరకు రిపోర్ట్ తయారు చేయలేదు. ఈ మంత్రుల మధ్య డిఫరెన్స్ రావడంతోన సబ్ కమిటీ సమావేశమైన దాదాపు 2.5 గంటల సమావేశం పెట్టుకొని మాట్లాడుకున్నా ఏకాభిప్రాయం కుదరలేదు వీళ్ళలో. ఎక్కడ ఏకాభిప్రాయం కుదరలేదు వీళ్ళలో? పంటలంటే పంటలన్నిటికీ ఇవ్వాలి, కానీ పంటలన్నిటికీ ఇవ్వాలనేది బట్టి విక్రమార్క చెప్తున్నారు, కానీ పైసలు లేవు. పైసలు లేవని చెప్తున్న బట్టికి లేదు మనం తోటలకు ఇవ్వద్దు, మిరప తోటలకు ఇవ్వద్దు, మామిడి తోటలకు ఇవ్వద్దు, మామిడి తోటలు సంవత్సరానికి ఒకసారి కాస్తాయి కాబట్టి దానికి పెట్టుబడి అవసరం లేదు, లేకపోతే పత్తి లాంటివి అయితే 6 మంత్స్కి కాస్తాయి, 6 మంత్స్కి పంట వస్తుంది కాబట్టి వాళ్ళకి ఒకటే రైతు భరోసా ఇవ్వాలి. ఇట్లాంటివన్నీ వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఎవరు? పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు అండ్ శ్రీధర్ బాబు. బట్టి విక్రమార్క ఏంది? బట్టి విక్రమార్క వీళ్ళని ఇరకబెట్టాలని, ఎట్లా ఇవన్నీ ఇవ్వాలంటే పైసలు అడ్జస్ట్ కావని, లేదు అవన్నీ చెప్పాలంటే నేను ముందుకు రాను, ఓ సబ్ కమిటీ చైర్మన్గా నేను ఉన్నా, నేను ఇవన్నీ వీళ్ళకి ఇయ్యను వాళ్ళకి ఇయ్యను అంటే నేను ఎక్కువ బదనాం అవుతా రైతుల్లో, కాబట్టి నేను ఈ విషయాలపై నేను మాట్లాడను, కేవలం ఎంతవరకు ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అనే విషయంలో మాత్రమే మాట్లాడుకుందాం, మిగతా విషయాల విషయంలో మాత్రం నేను ఏకీభవించను. పంట వేసిన ప్రతి రైతుకు ఇద్దాం అనే వరకు ఓకే, కానీ ఫలానా పంట వేస్తేనే ఇస్తాం, ఫలానా పంట వేస్తేనే ఇస్తాం, ఫలానా పండ్ల పంటకైతే మనం ఇయ్యం, ఫలానా కూరగాయల తోటకు మేము ఇయ్యం, ఫలానా పత్తికి మేము ఇయ్యం, ఫలానా చెరుకుకు మేము ఇయ్యం, కానీ ఇట్లాంటి విషయాల్లో మాత్రం నేను ఏకీభవించానని బట్టి విక్రమార్క. ఇట్లా బట్టి విక్రమార్క ఎందుకు అట్లా అంటున్నాడంటే ఈ వ్యవహారం ముందు పడొద్దని. ఇది రేవంత్ రెడ్డి క్రెడిట్ వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే రేవంత్ రెడ్డే రైతు భరోసా విషయంలో ఈ ముగ్గురు మంత్రులు నా మీద ఎగేస్తున్నాడు కదా అనే ఉద్దేశంతోన ఆయన ఈ విషయాన్ని ముందు పడకుండా బట్టి విక్రమార్క చేస్తున్నాడు. బట్టి విక్రమార్క తీసుకున్న నిర్ణయాలను ముందు పడకుండా వీళ్ళు తీసుకున్న నిర్ణయం ముందు పడకుండా ఇట్లా వీళ్ళిద్దరూ కీసులాడుకొని వీళ్ళిద్దరు పంచాయతీ పెట్టుకొని లాస్ట్కి ఈ అంశం ముందు పడకుండా చేస్తున్నారు. సంక్రాంతి అయిపోయిన తర్వాత లేదా సంక్రాంతి ముందు ఎట్టి పరిస్థితుల్లో ఇస్తామని చెప్పి ఇక్కడ ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళందరూ చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు రైతు భరోసా విషయంలో ఇప్పటి వరకు బట్టి విక్రమార్క సింగిల్ స్టేట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వలేదంటే ఈ విషయంలోనే ఇవ్వలేదు. ఇప్పుడు కొద్దిగా గ్యాప్ ఇస్తే రైతు భరోసా విషయంలో వీళ్ళు అనుకున్న టైం కనుక గ్యాప్ ఇస్తే వీళ్ళకు కూడా అర్థమవుతుంది. నేను చెప్పిన రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వకుండా అడ్డం పడ్డారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళ రైతు భరోసా విషయాన్ని కూడా నేను అట్లే అడ్డం పడతా, అవసరమైతే డబ్బులు లేవు కాబట్టి ఉన్న డబ్బులు 10,000 కోట్ల రూపాయలు అప్పులో వచ్చినాయి, ఆ అప్పుల 10,000 కోట్ల రూపాయలు వేరే దానికి అడ్జస్ట్ చేసే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోన బట్టి విక్రమార్క ఉన్నారు. ఇప్పుడు బట్టి విక్రమార్క వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్యలో ఈ ముగ్గురు మంత్రులు అటు ఇటు చేసి లాస్ట్కి అసలు రైతు భరోసా వస్తుందా రాదా అనేది క్లారిటీ లేకుండా పోయింది. డిసెంబర్ 28 ఇవ్వాల్సిన రైతు కూలీకి ఇవ్వాల్సిన డబ్బులు స్కీమ్ గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడతలేరు, ఈవెన్ ప్రతిపక్షాలు కూడా మాట్లాడతలేవు. కానీ అధికార పార్టీలో
ఒక డిప్యూటీ సీఎం చెప్పిన ఒక కమిట్మెంట్ అది. డిప్యూటీ సీఎం చెప్పిన తర్వాత కూడా ఆ కమిట్మెంట్ పాస్ కాలేదు. కాబట్టి ఇప్పుడు సీఎమో లేకపోతే ఈ మంత్రులు చెప్పిన కమిట్మెంట్ కూడా పాస్ కావద్దనేది డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క కోరుకుంటున్నారు. ఇట్లా మొత్తం ఆ టీము, ఈ టీము, ఈ టీం చెప్పిన ఆ టీం పాస్ కాకుండా చూడాలి, ఆ టీం చెప్పిన ఈ టీం పాస్ కాకుండా చూడాలి. అందుకే 2.5 అవర్స్ కూర్చుంటే ఇంత పీక్ టైంలో రైతు భరోసా ఇద్దామని కూర్చున్న సమావేశంలో అసలు ఒక ఏకాభిప్రాయానికి రాకపోవడానికి కారణం వీళ్ళ మధ్యలో ఉన్న తేడాలే. ఈయన పాస్ చేయొద్దని, ఆయన పాస్ కావద్దని, ఈయన పాస్ కావద్దని మొత్తంగా స్కీమ్స్ ఆగిపోయే దిశగా వచ్చినాయి. ఇప్పటికే మనకు తెలుసు చెక్కుల విషయంలో ఏం జరిగిందో తెలుసు. తర్వాత రైతు భరోసా విషయంలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ప్లస్ రైతు కూలీలకు 12,000 రూపాయలు విషయంలో చెప్పిన డేట్ మిస్ అయిపోయినా కూడా ఎందుకు మాట్లాడతలేరో కూడా చూస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.